ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలకు మరింత ఆధునిక, సురక్షితమైన రేషన్ కార్డులను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల క్రమబద్ధీకరణ కోసం ఈకేవైసీ ప్రక్రియను చేపట్టారు. ఏప్రిల్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవైసీ పూర్తయిన వెంటనే అందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉన్న కుటుంబ రేషన్ కార్డుల సైజును తగ్గించి ఏటీఎం కార్డు సైజులో తయారు చేయనున్నారు. అయితే అందులోని అన్ని వివరాలు అలాగే ఉంటాయి. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులో ఆధునిక భద్రతా ఫీచర్లను కూడా ప్రవేశపెట్టనున్నారు. కొత్త కార్డుల జారీ సమయంలోనే కుటుంబ సభ్యులను చేర్చి తొలగించే, అలాగే స్ప్లిట్ కార్డుల కోసం ఆప్షన్ కూడా ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 4.26 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని, ఈకేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక ఎవరెవరికి కొత్త కార్డులు మంజూరు చేయాలో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. ఈ కొత్త రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. స్మార్ట్ కార్డ్ ఫార్మాట్లో ఉండటంతో పాటు రేషన్ సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కొత్త నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కార్డ్స్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there.